వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఆప్షన్ ట్రేడింగ్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అండి. నేను ఆప్షన్ ట్రేడింగ్ సంబంధించి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దానిలో భాగంగానే ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండి. దీనిలో బేసిక్స్ అయితే మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, దానికంటే ముందు మీకు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆప్షన్ ట్రేడింగ్ అనేది రిస్క్ ఉంటుంది. 99% అయితే ఇందులో అమౌంట్లు పోగొట్టుకునే వాళ్ళే. సో ఆలోచించి మీరు ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయాలా వద్దనేది ఆలోచించుకోండి. ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి నేర్చుకున్న తర్వాత మాత్రమే ఒక చిన్న అమౌంట్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ లాభాలు వస్తున్నాయి అనుకుంటేనే మీరు కంటిన్యూ చేయండి. లేదంటే ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయమాకండి. మీరు ఈజీగా స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి. అసలు ఆప్షన్ ట్రేడింగ్ని వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎడ్జింగ్ పర్పస్ అండి. ఎక్కువగా ఎడ్జింగ్ పర్పస్ అండ్ లెవరేజెస్ అండ్ ప్రాఫిట్ పొటెన్షియల్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, అడిషనల్ ఇన్కమ్, మార్కెట్ డెవలప్మెంట్. అంటే చూడండి, ఒకప్పుడు మనము ఒక స్టాకును కొని మనకు అది పెరిగినప్పుడు మాత్రమే లాభం వచ్చేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంది, అది 100 రూపాయలు ఉంది, అది మనం కొన్నాము పెరుగుతుందని చెప్పేసి 120 రూపాయలకు పెరిగింది అనుకోండి, మనకు లాభం వచ్చేది. ఒకవేళ 90కో 80కో పడిపోయింది అనుకోండి, మనకు నష్టం వచ్చేది అనమాట. సో అలాంటి దానికి మనకు ఎక్కువగా నష్టపోయారు చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసము ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు స్టాక్ ప్రైస్ తగ్గినా కూడా మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసి అనేది మనం అమౌంట్ అయితే సంపాదించవచ్చు. అది ఏంటనేది మీకు ఫర్దర్గా వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుంది. చూడండి, మీకు అసలు ఆప్షన్ ట్రేడింగ్లో ఫస్ట్ తెలుసుకోవాల్సినవి ఇండెక్స్, బయర్స్, సెల్లర్స్, కాల్ అండ్ పుట్ ఆప్షన్, స్ట్రైక్స్, ప్రీమియము, లాట్ సైజు, ఎక్స్పైరీ. ఇందులో అవి క్లియర్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ అంటే మీకు తెలుసు కదా, ఇండియాలో ఉన్నటువంటిది. మనకు నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ అని చెప్పేసి, నిఫ్టీ 80 అని చెప్పేసి ఇలా చాలా ఇండెక్స్లు ఉంటాయి. బట్ మనకు మేజర్గా ఎక్కువగా అయితే నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అండి. దీంట్లోనే ఎక్కువగా మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ అన్న వాళ్ళు యాక్టివ్లో ఉంటారు. చూడండి, ఇక్కడ బయర్స్ అంటే స్టాక్స్ని కొనే వాళ్ళని ఇక్కడ బయర్స్ అంటారు. ఆ స్టాక్స్ని కొని వాళ్ళకి అది ఇంక్రీజ్ అయినప్పుడు లాభం వస్తుంది అనమాట. ఇక్కడ సెల్లర్స్ అనేది స్టాక్ని అమ్మే వాళ్ళు అనమాట. అదే స్టాక్ని ఇప్పుడు 100 రూపాయల వద్ద వీళ్ళు బై చేశారు అనుకోండి, ఆ స్టాక్ ప్రైస్ అనేది తగ్గింది అనుకోండి, 80 రూపాయలకు 70 రూపాయలకు పడిపోయింది అనుకోండి, సో అప్పుడు సెల్లర్స్కి అనేది లాభం వస్తుంది అన్నమాట. సో మనకి ఇక్కడ ఆప్షనల్ చైన్లో ఇండెక్స్, నేను నిఫ్టీ 50ని మీకు శాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నిఫ్టీ 50 ఉంది. నిఫ్టీ 50 ప్రైస్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 25,000 ఉంది. ఆ 25,000 బట్టి మనం కొనగలుగుతామా అంటే, ఒక 4 షేర్లు కొనాలంటే ₹1,00,000, 8 షేర్లు కొనాలంటే 2,00,000. మనకు అది డైలీ ఎంత వస్తుంది ప్రాఫిట్, ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, మా అంటే ఒక 50 రూపాయలు, 50. అంతకుమించి ఎక్కువ పెరగదు కదా ఇండెక్స్లు అనేది. ఇండెక్స్లు మ్యాక్సిమం ఎంత పెడతాయి, రోజుకు 50 పాయింట్లు, 100 పాయింట్లు పెరుగుతాయి లేకపోతే తగ్గుతాయి. సో అలాంటి మార్కెట్లో ఈ ఆప్షన్ ట్రేడింగ్ తీసుకురావడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని స్ట్రైక్స్ కింద డివైడ్ చేశారు. ఎవ్రీ 50 పాయింట్స్కి ఒకటి. ఇక్కడ చూడండి, 25,950, 25,000, 25,050, 25,100, 25,150, ఇట్లా ఎవ్రీ 50 పాయింట్స్ని కలిపి ఇట్లా స్ట్రైక్స్గా డివైడ్ చేశారు. ఇలా డివైడ్ చేయడం వల్ల మనం ఈ స్ట్రైక్ని, ఏదో ఒక స్ట్రైక్ని మనము కొనుక్కోవచ్చు అనమాట. దీనికి ఒక రేట్ అనేది వాళ్ళు ప్రీమియం, దాన్ని ఏమంటారంటే ఒక ప్రీమియం అంటారు. దీనికి ఒక్కొక్క స్ట్రైక్ ఒక్కొక్క ప్రీమియం అమౌంట్ అనేది ఉంటుంది. దాన్ని అది ఫిక్స్ చేస్తారు. దాంట్లో మనం కొనుక్కొని మనం ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు చూడండి, నిఫ్టీ ప్రీమియం అంటే ఏంటి అంటే ఫ్యూచర్ ప్రైస్ మైనస్ స్పాట్ ప్రైస్ మీకు వచ్చిందాన్నే మనం ఇక్కడ నిఫ్టీ ప్రీమియం అంటారు. జస్ట్ ఫార్ములా. మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది. నిఫ్టీ 50లో మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాము. దాని కరెంట్ ప్రైస్ వచ్చేసి మనకి 25,003 ఉంది. సో మనకి స్ట్రైక్స్ ఇక్కడ 3 స్ట్రైక్స్ నేను చూజ్ చేసుకున్నాను. 25,950, 25,000, 25,050. నేను చెప్పాను కదా ప్రీమియమ్స్. వాటికి ఒక్కొక్క స్ట్రైక్ ఒక్కొక్క ప్రీమియం అమౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ 120 అని, 100, ఇక్కడ 80 రూపాయలు. సో ఒక్కొక్క స్ట్రైక్ ఒక్కొక్క ప్రీమియం అమౌంట్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఉంది, 25,003 దగ్గర ఉంది. సో నేను ఇక్కడ 25,000 స్ట్రైక్ని అయితే చూజ్ చేసుకున్నాను. దీని ప్రీమియం వచ్చేసి 100 రూపాయలు ఉంది. సో ఇక్కడ మళ్ళీ మీకు
కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ 2 ఉంటాయి చూడండి. మళ్ళీ కాల్ ఏంటిది, పుట్ ఏంటిది అంటే మీకు నేను చూపిస్తాను. బట్ మీకు ఇక్కడ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఇక్కడ బ్రోకర్‌లో చూపిస్తాను. మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఒకవేళ మనకి 25,000 కన్నా అబోవ్ అంటే 25,100 అవుతదో, 25,200 అవుతదా, లేకపోతే 26,000 అవుతదా ఏంటిదన్నది పక్కన పెడితే మనకు మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు మనము ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంటది. మనకి కాల్‌ని బై చేసామనుకోండి మనకి లాభాలనేది వస్తాయి. లేదు 25,000 కన్నా కిందికి పడిపోతది అనుకున్నప్పుడు ఇక్కడ మనకి పుట్ ఆప్షన్‌ని బై చేయాలి. పుట్ ఆప్షన్‌ని బై చేస్తే మనకి లాభాలనేది వస్తాయి. మళ్ళీ ఇక్కడ సెల్ ఉంది ఏంది అంటే మీకు అదే చెప్తున్నాను. ఇక్కడ బయర్స్ కొనేవాళ్ళు ఉన్నప్పుడు అమ్మేవాళ్ళు కూడా ఉంటారు కదా! సో, ఇదే 25,000 ప్రీమియంని నేను పెరుగుతుందన్నప్పుడు కాల్ సైడు బై చేస్తా కదా! వాళ్ళు సెల్లర్స్ ఏందంటే తగ్గుతుందని చెప్పేసి బై చేస్తారు. సో, బెట్టింగ్ లాంటిదన్నమాట. నేను పెరుగుతుందని, వాళ్ళు తగ్గుతుందని. సో, అలాగే పుట్ ఆప్షన్ మీకు మార్కెట్‌లో కూడా ఇది తగ్గుతుంది అనుకున్నప్పుడు నేను పుట్‌ని బై చేస్తాను. వాళ్ళేందంటే సెల్ చేస్తారు. ఆపోజిట్‌లో అన్నమాట. నేను మార్కెట్ తగ్గుతుందని చెప్పేసి నేను బై చేస్తూ ఉంటే వాళ్ళు మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి సెల్ చేస్తూ ఉంటారు. సో, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏందంటే అమౌంట్ అనేది డిఫరెన్స్ ఉంటది. మనం బయింగ్‌లో కొంచెం అమౌంట్ ఒక 10,000, 15,000లో కూడా మనం పెట్టి చేసుకోవచ్చు. బట్ పుట్ ఆప్షన్‌లో మనకి ఇప్పుడు సెల్లింగ్ చేయాలంటే మాత్రం ఒక ₹1,00,000 పైనే కావాల్సి ఉంటుంది. దానికి మీకు ఫర్దర్ వీడియోస్‌లో అర్థమవుతది. మరి వీటిని కొనాలి ప్రీమియంని అంటే ఒక లాట్ సైజ్ వీటిని లాట్స్ షేర్స్ వైస్‌గా కాకుండా ఒక లాట్ సైజ్‌గా డివైడ్ చేశారనమాట. చూడండి నిఫ్టీ 50 వచ్చేసి 75 షేర్స్ అని, సెన్సెక్స్‌ని 20 షేర్స్ అని, బ్యాంక్ నిఫ్టీ 35 షేర్స్ అని ఇలా డివైడ్ చేశారు. నేను చెప్పినట్టుగా ఇప్పుడు 25,000 స్ట్రైక్ ప్రీమియం ₹100 ఉంది కదా! దాన్ని నేను కొనాలి అంటే ఒక లాట్ కొనుక్కోవాలి. ఒక లాట్ కొంటే నాకు 75 షేర్స్ అనేది వస్తది. అంటే 75 × 100 7,500 పెడితే మనకు ఒక లాట్ వస్తది. అదే 15,000 పెడితే 2 లాట్స్. సో, మీ దగ్గర ఉన్న అమౌంట్‌ని బట్టి మీరు ఎన్ని లాట్స్ కొనుక్కొని ట్రేడింగ్ చేయాలనేది మీ మీద ఆధారపడేది ఉంటుందనేది. సో, అవి మనకి ఇందులో లాస్ట్‌ది వచ్చేసి ఎక్స్‌పైరీ అండి. ఎక్స్‌పైరీ అనేది మనకి నిఫ్టీ 50లో 1 వీక్ ఉంటుంది. మీకు చెప్పా కదా! ఈ స్టాక్ ప్రైస్ మనకి ఏదైతే ఉందో ఈ నిఫ్టీ మనం ఈ స్టాక్ ప్రైస్ ఉంది కదా! ఈ స్టాక్ ప్రైస్ అనేది మనకి 1 వీక్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుందన్నమాట. ఆ ఎక్స్‌పైరీ అయ్యే లోపల మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఈరోజే కొని రేపు అమ్ముకోవచ్చు, ఎల్లుండి అమ్ముకోవచ్చు. బట్ ఆ ఎక్స్‌పైరీ లోపల అమ్ముకోవాలి. లేదనుకోండి అమౌంట్ అనేది జీరో అయిపోతది. చూడండి మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు బ్రోకరు. ఇందులో నిఫ్టీలోకి వెళ్లారనుకోండి ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా వస్తాయి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 25,114 ఉంది. సో, నేను 25,114 ఉంది కదా! నేను పెరుగుతుంది అని చెప్పేసి అంటే నేను 25,150కి ఎళ్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ కాల్ సైడ్ మీకు చూడండి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయన్నీ కాల్ సైడ్, రైట్ సైడ్‌లో ఉన్నాయన్నీ కూడా పుట్ సైడ్ అన్నమాట. నేను 25,150 అంటే మార్కెట్ పెరుగుతది అని చెప్పేసి ఇక్కడ నేను బై చేస్తాను. ఇక్కడ మనకు ఎన్ని లాట్స్ కావాలి ఏందనేది క్లియర్‌గా మెన్షన్ చేసి మనమైతే ఇక్కడ బై అయితే చేసుకోవచ్చు. లేదు నేను తగ్గుతది అనుకున్నప్పుడు 25,100 25,100ని నేను ఇక్కడ బై చేస్తాను. సో, బై చేసినప్పుడు తగ్గిందనుకోండి మనకు లాభాలు అనేది వస్తాయి. ఇదంతా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. వేగా, గామా, తీటా, డెల్టా ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ అసలు ఏంటిది, ఇది ఏందనేది మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ అయితే చేసుకోండి. మీరు చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. థ్యాంక్ యూ.